ఎప్పుడు ఎరుగున్నాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు. ఎప్పుడు ఏర్పాటు మనది? అక్కడే చెప్పాడు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు ఏదో నేను పుట్టాను పెరిగానని. నీ జన్మ, నీ బ్రతుకు, నీ ఇన్ని నాళ్ళ ప్రయాణం, నీ జీవితంలో ఎవ్రీడే జరుగుతున్న ఇన్సిడెంట్స్ యావత్తు టోటల్ డిజైనింగ్ అప్పుడే అయిపోయింది. ఎప్పుడు? అసలు భూమికి పునాది పడకముందే, నక్షత్రాలను చేయకముందే, మన పితరుడైన అబ్రహామును పిలిచి పిలవకముందే, హనోకు దేవునితో నడవకముందే, ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడో. నీ పేరేందమ్మా? పెద్దగా చెప్పు, నీ పేరేంది? వినపట్ల. అసలు నోరు ఉన్నోళ్ళు చెప్పండి అమ్మా. మరేమేనా? ఈ మరియం ఎప్పుడు తెలుసు అనుకున్నావు ఆయనకి? ఎంత ఉంటుంది నీ వయసు? 50. ఒక 50 ఏళ్ళు నువ్వు పుట్టి భూమి మీదకి వచ్చి ఇంతకాలం బతికి, అసలు 50 సంవత్సరాలు క్రితం నువ్వు లేవు, అవునా? కానీ దేవుని తలంపుల్లో, దేవుని ఆలోచనల్లో ఈ జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు ఉన్నావు. నువ్వంటూ ఉనికిలోకి ఎప్పుడు రావాలో, ఎన్ని సంవత్సరాల తర్వాత రావాలో, ఏ ప్లేస్లో రావాలో, ఎవరి కడుపున పుట్టుతావో, పుట్టిన తర్వాత నీ జీవిత ఆరంభం నుంచి నీ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో మరియమ్మా నీకు తెలియదు. మొత్తం ఆయనకి తెలుసు. 139వ కీర్తన. ఇక మరియమ్మకు ఒక్కదానికే కాదు, ఇక అందరికీ అన్వయించుకోండి బెదరో, మీకు కూడా. 139వ కీర్తన 2వ వచనం నుంచి చదువుమా. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అబ్బో. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ముందే తెలుసు నీకు అన్ని. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. చీకటి కూడా నీకు చీకటి కాదు, మాకు చీకటి నీకు వెలుగే. రాత్రి పగటి వల్లే నీకు వెలుగుగా ఉండును. రాత్రి పగల్లాగుందయ్యా నీకు. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆ విధంగా చదివితే 16వ వచనం కాడికి వచ్చేసరికి సలోమే ఎలా ఉంది చూడు. ఆ వచనం దగ్గరకు వస్తావు అనుకుంటే చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీదని చేరెదను నేను, నీదని చేరెదను. అడుగుతున్నాడు, నా దినాలు లెక్క చెప్పయ్యా, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయుష్కాలం ఎంతో. చాలా ఉండేస్తాను అనుకుంటున్నా,
ఎప్పుడు పోతానో తెలియదు, నాకు చెప్పవా? తెలిస్తే జాగ్రత్త పడతా, లేకపోతే నిర్లక్ష్యంగా బతుకుతున్నా. స్తోత్రం. తెలివిగల భక్తుడు అడుక్కుంటున్నాడు దేవుణ్ణి, ఎందుకంటే మన రోజులన్నీ రికార్డెడ్. నువ్వు అన్నావు, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు నేను ఊహించలేదు. దేవుడు ఎప్పుడో రాసుకొని పెట్టుకున్నాడు డైరీలో. దేవా చూసావా చూసావా ప్రభువా, ఎప్పుడో చూశానమ్మా అంటాడు ఆయన. ఎప్పుడు చూసావు ప్రభా? భూమి పుట్టక ముందే చూశానమ్మా అంటాడు. అప్పుడు ఎట్లా చూస్తా ప్రభా? నేను భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తాను. నేను అన్ని కాలాలలో ఉన్నవాడను. నిన్నలో ఉన్నాను, నేటిలో ఉన్నాను, రేపట్లో ఉన్నాను. అట్లా కుదురుతుంది ప్రభువా? మాకు కుదరదే, నీ కుదరదు, నాకు కుదిరిద్ది. అన్ని కాలంబూలా వద్దులే, మనకి మ్యాటర్ తక్కువైపోయింది, మళ్ళీ పాటలు ఎక్కువైపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తెలుసు, నువ్వు ఎప్పుడో తెలుసు దేవుడికి. ప్రతిరోజు నువ్వు చేసే చర్యలన్నీ తెలుసు, రికార్డెడ్ ఉంది ఆయన దగ్గర. తలంపు నీకు పుట్టక ముందే నీకు ఇంకాసేపటికి ఏం తలంపు పుట్టిద్దో తెలుసు అంట ఆయనకి. నాలుక, నీ నోటి మాట ఏదైతే ఉందో అది నీ నాలుకకు రాక మునిపి నువ్వు నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నావో తెలుసు అంట ఆయనకి. జస్ట్ అప్పటిదే తెలుసా? టోటల్ లైఫ్ అంతా తెలుసు. అంటే నియమింపబడిన దినములంటే తల్లి గర్భంలో పడి భూమి మీదకి వచ్చి ఒక డే స్టార్ట్ కాకముందే నా టోటల్ డేస్ మొత్తం ఎన్ని రోజుల్లే? 100 బతికితే 36,000 రోజులు. ఎంత బతికితే? 100 బతికితే 36,000 రోజులు మన బతుకంతా కూడా. 100 ఏడ బతుకుతున్నాం? ముసలోళ్ళు 90 బతుకుతారు. మందంతా ఇప్పుడు అన్నీ బాగుండి ఒక 60 ఎక్కువ. అవునా? కాబట్టి పెద్ద ఎక్కువ రోజులు ఏం లేవు. అసలు ఈ లెక్క చూడరు జనం. ప్రపంచం మొత్తం పోయినా నేను మాత్రం ఉంటా అని ఫీలింగ్, ఎవరికి వాళ్ళకి అదే ఫీలింగ్. స్తోత్రం. ప్రపంచం మొత్తం పోని నేనుంటా. ఓ పక్క పోతానే ఉంటారు, పోయిన వాళ్ళని చూస్తా కూడా నేనుంటా, నేను మాత్రం నేనుంటా. నువ్వు అనుకుంటే ఉంటాయింది. నీకంటే ముందున్న వాళ్ళు చాలా అనుకున్నారట, పోయారు. నీవు నేను ప్రయాణం అవ్వాల్సిందే. అయితే దాని గురించి నేను మీకు చెప్పాలనుకోవట్లేదు, అది మీకు తెలుసు ఆల్రెడీ. దేవుడు నీ విషయంలో అసలు ఎలా ఉన్నాడు అనేది నీకు అర్థం కావాలి. టోటల్గా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు, అనుకూలతలు అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు స్పెషల్ 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 అని 1,000,000 సార్లు చెప్పమన్నా చెబుతా. దేవునికి మహిమ. ఏం స్పెషల్ నువ్వు అంటుంటే ఏదో అనుకుంటున్నా, కానీ మా ఇంట్లో నేను ఎవరికి స్పెషల్ కాదు. కాకపోవచ్చు, మీ ఇంట్లో నువ్వు ఒక వేస్ట్ ఫెలో కావచ్చు, మీ వీధిలో నువ్వు ఒక వేస్ట్ ఫెలో కావచ్చు, మీ బంధువులో నువ్వు ఒక పనికి మాలిన వాడివి కావచ్చు, పనికి మాలిన దానివి కావచ్చు, కానీ దేవునికి మాత్రం నువ్వు స్పెషల్ స్పెషల్ స్పెషల్. ఎక్కడుంది నీ ప్లేస్ అంటే గొర్రెపిల్ల భార్యలో ఉంది. మా బాబోయ్, యేసయ్య పక్కన సింహాసనంలో కూర్చునే ప్లేస్లో ఉంది. ఊరు మొత్తానికి జల్లకపోయినా, ఇంట్లో జల్లకపోయినా, వీధిలో జల్లకపోయినా, క్రీస్తు యేసునందు నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఇదిగో విశ్వానికి పరిచయమైన వ్యక్తివి. ఒక్కసారి మన స్థానాన్ని మనం ఊరకు జస్ట్ బైబిల్ అట్ట పరిశోధిస్తే మనకి ఇవ్వబడినది ఏందో ఆశ్చర్యం కలిగిద్ది. మనకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు అనుకున్నా. దేవదూతలు ఎక్కువ మహిమలో ఉన్నారా, మనం ఎక్కువ మహిమలో ఉన్నామా? చెప్పండి. దేవదూతలు మనకు పరిచారకులు అంటే బాగుంటుందా, మనం వాళ్ళకి పరిచారకులు అంటే బాగుంటుందా? వాళ్ళు మనం ఒకటేనా? వాళ్ళ రేంజ్ ఏంది అసలు? ఒక దూత బాగా నడి రాత్రిలో వచ్చి నిలబడితే మెరుపు మెరిసినట్టు మొత్తం ఆ ఏరియా అంతా పట్టపగలైపోయింది. లైట్లు ఆర్పుకొని గదిలో మనం నిలబడదందా, మన మొహం మనకు కనపడిద్దాము. తడువులాడ, రే ఎక్కడున్నా,
అదే ఒక దూత నిలబడితే ఒక మెరుపు వలె, మెరుపు మెరిసినట్టు ఉంటుంది, అంత కాంతి. కింద పోయే చీమ కూడా కనపడుద్ది మధ్యరాత్రిలో మెరుపు మెరిస్తే. ఎప్పుడన్నా మెరుపులు మెరిసేటప్పుడు రోడ్లు మీద తిరిగారా? నైట్ టైము రోడ్డు మీద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, చీమలు, దోమలు కూడా కనపడతాయి మనకి మెరుపు మెరిస్తే. అమావాస్య రాత్రిలో సైతం ఒక దూత ప్రభావం, ప్రకాశం అంతా. ఒక దూత బలం ఎంత? ఒక రాత్రి తెల్లవారేసరికి 1,85,000 మందిని మొత్తాడు ఒక దూత. అది దూత బలం. దూత పర్సనాలిటీ, రెక్కలు గిక్కలు మామూలుగా ఉంటారు వాళ్ళు. మనకి ఈ రెక్కలు, చాకరీ చేసే రెక్కలు తప్ప ఆ రెక్కలు ఎగురుదామంటే. అప్పుడప్పుడు పక్షులు చూసి నేను ఫీల్ అవుతూ ఉంటా, అన్నీ బాగా చేసావు, రెక్కలు ఎందుకు లేదు నాయన. అవి కూడా వస్తాయి, అవి కూడా ఇస్తాడు దేవుని చిత్తం. హల్లెలూయా. భక్తులు అదే, అబ్బా గువ్వ వలె నాకు రెక్కలు ఉండిన ఎడల నేను ఎగిరి నిన్ను చేరాలి, నేనెగిరి ఆ గువ్వల, నీకై వెలగాలి ఆనింగిలో తారల. నిన్ను చేరాలి, నేనెగిరి ఆ గువ్వల, నీకై వెలగాలి ఆనింగిలో తారల. నేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే.